మహోన్నతుడైన దేవుని ఘననామానికి స్తోత్రం కలిగిన గాక. ఆర్సీసీ ఫ్యామిలీ అందరికీ మరియు యూట్యూబ్ ద్వారా, జీవనది టెలివిజన్ ద్వారా ఈ ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు కూడా మనం మందిరానికి రాలేక మనము గృహాలలో ఉన్నటువంటి సందర్భంలో మనమందరం కలిసి తల్లు వంచి ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మనము కీర్తనలు పాడుదాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు నాతో ఒకటి ఏకీభవించండి. మనం తల్లు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ నూతన ఆరాధన దినమందు ఆదివారమున మేము మా గృహాలలో ఉండి లైవ్ ద్వారా ఏకీభవిస్తూ నిన్ను పాడి స్తుతించుటకును మరియు నీ వాక్యం ధ్యానించుటకును మాకు మీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రం. తండ్రి, ప్రపంచమంతా అలకల్లోలములు జరుగుతున్నప్పుడు, అనేక స్థలాలలో నుంచి రోదనములు వినిపిస్తున్నప్పుడు, తండ్రి, అనేక కుటుంబాలలో బాధలు, కష్టాలు అధికమైనటువంటి సమయంలో మీ బిడ్డలుగా మమ్మల్ని కరుణించి నీ నెమ్మదిని, సమాధానమునిచ్చి మనరక పునరుద్ధాన దినం మేమందరం కలిసి నిన్ను మహిమపరిచే ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దివ్యమైన శాంతి, సమాధానము వారికి అందరికీ దయచేయండి. ప్రభువా, ఈ దినమందు నీ సన్నిధిలో మేము పాడుచున్న కీర్తనలు, మేము ధ్యానిస్తున్న వాక్యం మా అందరికీ దీవెనకరంగా నీకు మహిమార్థంగా మార్చుమని, ప్రతి ఒక్కరిని నీ కృప ద్వారా ఆశీర్వదించుమని, ఈ ఆరాధన అందరికీ దీవెనకరంగా ఉంచుమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం మన కోయర్ వారు పాడినటువంటి ఒక పాట మనం విందామండి. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. Thank you, Jesus. Hallelujah. 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 ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఉదయకాల సమయం పునరుత్థాన దినమందు సజీవుడైనటువంటి దేవుని ఆరాధించడానికి, శక్తి కలిగిన దేవుని ఆరాధించడానికి ఈ ఉదయకాల సమయం మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. ఆయన రాజులకు రాజు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడై ఉంటున్నాడు. ఇది కాల సమయం ఆ ప్రభుని ఆరాధించుచుండగా దేవుని యొక్క గొప్ప మహిమను మన జీవితంలో మనం పొందుకోవడానికి, ఆయన ఆ శక్తిని మన జీవితంలో పొందుకోవడానికి ఉదయకాల సమయం మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తాం. ఈ ఉదయకాల సమయం ఒక్క నిమిషం చేతులు పైకెత్తి రాజులకు రాజు అయినా, ప్రభువులకు ప్రభు అయినా మన రక్షకుడైన దేవునికి మనం కృతజ్ఞతలు అర్పిస్తాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఎవరు కూడా మౌనంగా ఉండడానికి ఉన్న సమయం కాదు. రాజాదిరాజుని ఆరాధించుచుండగా ఆయన మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ప్రభావానికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా, నీవెంత మంచి దేవుడై ఉంటున్నావు, నీవెంత మంచి దేవుడవై ఉంటున్నావు. నా కంటిని కన్నీటి నుండి, నా కాలు జారి పడకుండా నా ప్రాణం మరణం నుండి తప్పించినవయ్యా. నా జీవితంలో కలిగిన ప్రతి శ్రమల మధ్యలో నీవు నాకు తోడుగా ఉండి నడిపించి మరొకసారి సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయం ఆ ప్రభువుకు మనం కృతజ్ఞతలు అర్పిస్తాం. కీర్తనకారునితో కలిసి మనం దేవునికి కృతజ్ఞతలను అర్పిస్తాం. నా అంతరంగమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమని చెప్పినట్లు ఈ ఉదయకాల సమయం ఆ ప్రభు చేసిన ఉపకారమును దేనిని మరువక ఈ దినమందు ప్రభుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఆ ప్రభుని మనం ఆరాధించబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఆరాధనకి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇసబెల్ స్పిరిట్, ప్రతి విధమైనటువంటి అహాబ్ స్పిరిట్, ప్రతి విధమైనటువంటి హామాన్ స్పిరిట్ ఈ దినమందు ఈ ఆలయంలో నుండి విడిచి వెళ్ళను కాక ఈ ఉదయకాల సమయం ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మన జీవితంలో సహాయం చేయలాగా ఆయన కృపను మనం కోరుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు.
ఎస్ లార్డ్. ఈ ఉదయకాల సమయం కీర్తనకారుడు అంటున్నాడు, ఓ కమ్ లెట్ us worship and bow down. Let us kneel before the Lord our Maker, for He is our God and we are the people of His pasture and the sheep of His hand. Today, if you will hear His voice, do not harden your hearts. ఈ ఉదయకాల సమయం మన సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించుచుండగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయాన్ని కఠినపరచకూడదని ఈ దినమందు కీర్తనకారుడు మనతో తెలియపరుస్తున్నాడు. అవును, పరిశుద్ధాత్ముడు కూడా మనతో అంటున్న మాట, మన హృదయాన్ని కఠినపరచకూడదు. అలనాడు ఫరో హృదయం కఠినపరిచినట్లు ఈ దినమందు మన హృదయాన్ని కఠినపరచకుండా, ప్రభువా ఈ దినమందు నీవు నాతో మాట్లాడాయా, నీ స్వరం వినడానికి నేను సిద్ధంగా ఉంటున్నానని చెప్తూ ప్రభు సన్నిధిలో మనం ఆరాధించినట్లయితే ఆయన అద్భుతమైన శక్తి చేత మనల్ని నింపి ఈ దినమందు కొంతమంది రోగులను పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరచబోతున్నారు. స్పెషల్లీ ఎంతమంది అయితే బ్యాక్ పెయిన్తో ఉన్నారో ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరంలో ఉన్న ఆ వేదన బాధలు తొలగించబోతున్నారు. ఇక్కడ మనం మానవులమే ఏమీ చేయడం లేదు. ఆ హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకుచుండగా మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మత తొలగిపోబోచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాక్యమును పంపించి మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. మన దేవుడు యెహోవా రాఫా అయి ఉంటున్నాడు. ఆయన స్వస్థపరిచి యెహోవా ఈ ఉదయకాల సమయం ఆ పరిశుద్ధుని సన్నిధిలో సంపూర్ణ సమర్పణతో మన పాడి దేవుని ఆరాధిస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనటువంటి నా ప్రభు ఆ దేవా అనేటువంటి పాట పాడి మనం దేవుని నామాన్ని కీర్తిస్తాం. పాట వచ్చిన వారు మాతో కలిసి పాడి దేవుని ఆరాధించండి. Holy Spirit, we give you glory. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా. స్వరమెత్తి పాడదాం. ఆలోచనకర్తా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. 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 హల్లెలూయా.
Holy Spirit. పరిశుద్ధాత్ముడా నీకు కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించిదివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించిదివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆవేదన వాడ స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయినటువంటి దేవుడు, ఆయన కృప చేత మనల్ని ఆయన విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది కాల సమయం పాటగారునితో కలిసి మనం పాడుదాం. నా దండులోగాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందండే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకందా నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏది పొందినా అది కేవలం దేవుని కృప చేత పొందుచున్నదే. మన దండు ఈ లోగాన మనకేమీ లేదండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. వి వర్షిప్ యు లార్డ్. మనం కలిసి పాడదాం. ఓ yes జీసస్. పాట వచ్చి ప్రతి ఒక్కరూ మాతో కలిసి పాడండి. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన
బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సంతోషం నాకు ఉన్న సమస్తము నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సంతోషం నాకు ఉన్న సమస్తము అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే అవును నాకున్న ఈ బలం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ
బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన యేసేనా హల్లెలూయా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా అవును, నాకున్న బలము ఈ బలం నాకు ఉన్న ఈ పొలం శ్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ప్రభుత్వం అని ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మనికి వందనాలు. నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా Yes, Lord. హల్లెలూయా హల్లెలూయా. అవును, పాటగాడు అంటున్నాడు, నా దండులోగా నా ఏది లేదయ్యా ఒకవేళ నాకుందండే కేవలం అది నీవిచ్చినదేనయ్యా. అవునయ్యా, నీదే నీదే నా బ్రతుకంత నీదేనయ్యా. నా దండు అనిపించడానికి ఈ లోకంలో ఏది లేదయ్యా. నా సృష్టికర్త నువ్వేనయ్యా, నా ఊపిరి నీవేనయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. Oh, we give you glory. We worship you, Lord. Hallelujah, hallelujah. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి ఈ బలము, మనకున్న సమస్త ఆస్తిపాస్తులు, మనం త్రాగుచున్నటువంటి ఈ జలము అందే మాత్రం కాదు, మనం ఉన్నటువంటి ఈ నీడ, మనకిచ్చినటువంటి ఇల్లు, ఆస్తి సమస్తం మన దేవునిదే. ఒకవేళ ఆ దేవుడు మన ఎలా కనికరం చూపించకపోతే ఇవన్నీ మనకుండదండి. అవును, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు మాస్టర్. ఫాదర్, వి గివ్ యు గ్లోరీ, వి వర్షిప్ యు లార్డ్. ఒక్క నిమిషం ఆ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో మనల్ని సంపూర్తిగా సమర్పించుకొని, ప్రభువా అవును, నేను నా చేతులెత్తి నీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటున్నాను. నా దండు ఈలోగానా నాకేది లేదయ్యా, నాకున్న బలం నీవిచ్చినదయ్యా.
నాకున్నటువంటి ఆరోగ్యము, నాకిచ్చినటువంటి శక్తి, బలము, నాకిచ్చిన ఆయుస్సు, ఆరోగ్యము సమస్తం నీదేనయ్యా. Father, we worship you. We worship you. We worship you, Lord. We glorify your name, Lord. Hallelujah. మన స్వరమెత్తి ఆ యేసుకే మనం కృతజ్ఞతలు అర్పిస్తాం. భయంకరమైనటువంటి బంధకంలో నుండి ఆ దేవుడు మనల్ని విడిపించారు. గాఢాంధకారపు లోయల్లో నుండి ఆ ప్రభు మనల్ని లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Oh, we worship you, Lord. Father, we give you glory, worship you, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Lord. We worship you. Yesaya, 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 Yesaya. అందరం కలిసి పాడదాం. Yesaya, గట్టి స్వరంతో Yesaya, 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 Yes. Yesaya, Yesaya. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతు. Thank you, Lord. నా ప్రాణమా నిన్నే స్తుతింతు. నా ప్రాణమైన నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. లోకమంతా మాయేనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయేనయ్యా,
పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయమయ్యా. పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం చేయమయ్యా. నీ నామమునే స్తుతింతును నా యేసయ్యా, నా జీవితమంతయు. నీ నామమునే స్తుతింతును నా యేసయ్యా, నా జీవితమంతయు. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. యేసయ్యా, యేసయ్యా, సమర్పణతో మనం యేసయ్యా, 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 యేసయ్యా. అందరం చేతులు పైకెత్తుదాం. యేసయ్యా, యేసయ్యా, Holy Spirit, యేసయ్యా, fill this place, Master. యేసయ్యా, Oh, yes, Lord, we worship you. యేసయ్యా. Lord, will you release your fire? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. లోకమంతా మాయేనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. లోకమంతా మాయేనయ్యా, నీ ప్రేమయే నాకు చాలునయ్యా. నీ నామమునే స్తుతింతును నా యేసయ్యా, నా జీవితమంతయు. Thank you, Lord. Thank you, Jesus. నీ నామమునే స్తుతింతును నా యేసయ్యా, నా జీవితమంతయు.
ప్రాణమా నిన్నే స్తుతియందున్ యేసయ్యా Oh yes, Lord. యేసయ్యా 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 నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు నీవేగా నడచువు నీవేగా నా తండ్రివి నీవేగా నా కాపరి నీవేగా నా రక్షగా నీవేగా నా రాజువు నీవేగా నా తండ్రివి నీవేగా నా కాపరి నీవేగా నా రక్షగా నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు నీలావే ఎవరు లేరు. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Worship your name, Jesus. Thank you, Jesus. ఒకసారి మీ హృదయాన్ని తెరిచి ఆ ప్రభుతో ఈ మాట చెప్పగలుగుతున్నావా? అవునయ్యా, నీవే నా రక్షకుడు, Yes, నీవే నా కాపరి, yes, Master. నీవే నా సమస్తమయ్యా. Thank you, Lord. We worship you. We worship you. ఈ ఉదయకాల సమయం We bless you. ఆ పరిశుద్ధుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటున్నాం. ఆత్మను దుఃఖపరచకూడదు. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు మన మధ్యలో హస్యనుడై ఉన్నాడు. Thank you, Jesus. We thank you. Oh, we worship you. Father, we give you glory. We worship you, Lord. We worship you. ప్రతి వ్యక్తి జీవితాన్ని ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నది. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. Oh, we worship you. We worship you. We worship you. ప్రతి బండలాంటి హృదయమును కరగదీస్తున్నటువంటి మన ప్రభుని సన్నిధి ఈ ఉదయకాల సమయం మన మధ్యలో ఉండదు. ఆయన రోగులను స్వస్థపరచుచున్నది. Oh, we worship you, Lord. ఉదయకాల సమయం ఎంతమంది అయితే బ్యాక్ పెయిన్తో ఉంటున్నారో పరిశుద్ధాత్మ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్షణంలోనే మిమ్మల్ని తాకుచున్న సమయం. Oh, thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. We worship you, Lord. ఈ ఉదయకాల సమయం
మనం వల్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇది కాల సమయం పరిశుద్ధ బల ఆరాధన మన మధ్యలో ఉంటుంది. అంతే మాత్రం కాదు, దేవుని అద్భుతమైన వాక్యం ఈ ఉదయ కాల సమయం మనం వినబోవచ్చుండగా ఆ వాక్యం మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. మన పరిశుద్ధ బల ఆరాధనలో పాలు పొందుచుండగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అద్భుతమును జరిగించి ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లడానికి దేవుడు కృప చూపులాగా దేవుని సన్నిధిలో మనల్ని సమర్పిస్తాం. మనం ప్రార్థన చేస్తాం. మన ప్రభువు గొప్ప దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముచున్న వారు ఒకసారి చేతులెత్తి దేవునికి కృతజ్ఞత చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోచున్నాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఏర్పరచబడినటువంటి వచనము ఫిలోమోనుకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక మొదటి 3 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకు, మన సహోదరి అయిన అపియాకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును కలుగునుగాక. ఈ దినమందు మనం ధ్యానం చేయబోచున్నటువంటి అంశం ఏంటంటే, ఇంటిలో దేవుని ఆరాధించడం. ఇంటిలో ఉన్న సంఘం. ఆదిమ కాలంలో అపోస్తలుడైన పౌలు, మిగిలిన అపోస్తలు యేసుక్రీస్తుని ప్రేమను గూర్చి తెలియపరచినటువంటి దినాలలో ప్రార్థనా మందిరాలు లేకుండే. ఆ రోజులలో ఆరాధన మందిరములు నిర్మింపబడలేదు. ప్రతి ఒక్కరు వారి ఇంటిలో ఆరాధన చేస్తూ ప్రభువును మహిమపరిచేవారు. క్రైస్తవ సంఘము ఆరంభించినప్పుడు అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం చేయుట యందును, ప్రార్థన చేయుట యందును వారు ఎడదెగక ఉండిరి అని మన పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఆ దినాలలో వారు దేవుని యొక్క వాక్యాన్ని పఠనం చేయడానికి, సహవాసం చేయడానికి ఇంటింటా కూడుకునేటువంటి వారు. అయితే ఈరోజు మనం చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు, సహోదరుడైన తిమోతియును, ఇక్కడ ఫిలోమోనుకును మరియు సహోదరి అయిన అపియాకును, తోటి సహోదరుడైన అర్ఖిప్పునకును ఈ యొక్క పత్రిక రాసినట్లు మనం చూస్తున్నాం. అది మాత్రమే కాదు, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. ఈరోజు మనం అందరం ఇంట్లో ఉంటున్నాం. చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే, ప్రేయర్ లైన్లో ఎంటర్ అవ్వడం, లైవ్గా వాక్యం వినడం, తర్వాత ముచ్చట్లు పెట్టుకోవడం, మరి తినడం, పండుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. అది కాదు దేవుడు ఆశించేది. ఈ లాక్డౌన్ మీరు దేవునితో కూడా తలుపు వేయబడిన స్థితిలో, లేక ఇంటిలో ఉన్నటువంటి సభ్యులందరూ ప్రభువుతో వ్యక్తిగతంగా సహవాసం చేయడానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సమయంగా మీరు దీన్ని గుర్తించాలి. ఈ లైవ్ టెలికాస్ట్ ఎందుకు అంటే, మీ ఇంటిలో మీరు ఆరాధన ఫలభరితంగా చేయడానికి ఉన్న ఒక ప్రోత్సాహనం. ఈ లైవ్ ఆరాధన అని అనుకొని ఈ తర్వాత మళ్ళీ ముచ్చట్లకు, మీ కార్యకలాపాలకు లేచి వెళ్ళిపోకుండా మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి దేవుని పాడి స్తుతించి, దేవుని వాక్యం చదివి, మీరు ప్రార్థన చేసి దేవుని కృపలో మీరు ఎదగడానికి ఉన్నటువంటి ప్రయత్నం చేయాలి. ఆదిమ కాలంలో వారు ఇంటింటా కూడుకునేటువంటి వారు. నీ ఇంటిలో ఉన్న సంఘము అని అంటున్నారు. మనము ఇంటిలో ఉన్న ఆరాధన మనం మానము, దేవుని మహిమపరచటం మనం మానము, దేవుని స్తుతించడం మనం మానము, దేవుని వాక్యం ధ్యానించడం మనం మానము. ఫ్యామిలీ అంతా కలిసి గృహకూడిక
దేవుని సన్నిధిలో నిర్వహించడానికి ఉన్నటువంటి సమయం. ఇంటి యజమానుడు ఆ కర్తవ్యం చేసుకోవాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న సహోదరి ఆసక్తి పరురాలైతే ఆ కుటుంబంలో ఉన్న ఆరాధన లీడ్ చేయడానికి తను ప్రయత్నం చేయవలసిందిగా నేను మీకు ప్రోత్సాహనం అందిస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ వాక్యము మనము అనేక విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నటువంటి సమయంలో అక్విలాను ప్రిస్కిల్లను వారి ఇంటిలో ఉన్న సంఘమును ఆయన అభిసంబోధన చేసి మాట్లాడుచున్నట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. కొరింథీలో ఉన్న సంఘం, రోమాలో ఉన్న సంఘం, ఎఫెసోసులో ఉన్న సంఘం, ఇవన్నీ కూడా ఇంటిలో ఆరాధించేటువంటిది. అందుకు ఆరాధన మందిరాలు తప్పు అని చెప్పినట్టు అనుకోకూడదు, ఆరాధన మందిరములు అక్కర్లేదు అని చెప్పినట్టు అనుకోకూడదు. ఆరాధన మందిరం దేనికి అంటే అధిక సంఖ్యలో ప్రజలు వస్తే కూర్చోవడానికి ఉన్న విశాలమైన హాల్, విశాలమైన ఆరాధనా స్థలం. దానిని పవిత్రమైన బిల్డింగ్గా గుర్తించి మనం పూజించాల్సిన అవసరం లేదు. మనం అందరం కలిసి వచ్చి వాన తడవకుండా, ఎండ కొట్టకుండా మనం కూర్చొని దేవుని ఆరాధించడానికి ఉన్నటువంటి స్థలాలే మన సంఘాలన్నీ కూడా. కానీ దేవుని ప్రణాళికలో ప్రతి కుటుంబం దేవుని ఆరాధించాలి. ప్రతి కుటుంబం నుండి ప్రార్థనా స్వరం పైకి వెళ్ళాలి. ప్రతి కుటుంబం నుంచి కీర్తనలు వినబడాలి. ప్రతి కుటుంబం నుంచి ఆరాధన వినబడాలి. మనం నివసించుచున్న లొకాలిటీలో ఉన్నటువంటి ప్రజలు ఇదొక క్రైస్తవ కుటుంబం అని గుర్తుపట్టడం మీ ఆరాధన స్వరం వినే. కాబట్టి మీరు ఖచ్చితంగా కలిసి ఆరాధించే కుటుంబముగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. గ్రీక్ భాషలో ఎక్లీషియా అనేటువంటి పదాన్ని సంఘానికి వాడుకున్నారు. ఎక్లీషియా అనేటువంటి పదానికి 3 రకాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటి, యేసు ప్రభుని స్వరక్తములో కడగబడి చేర్చబడిన కుటుంబం, క్రైస్తవుల కుటుంబం, దానిని ఎక్లీషియా అని పిలవచ్చు. రెండవది, ప్రభు రక్తములో కడగబడి దేవుని కోసం ఆరాధించడానికి పిలువబడిన పట్టణం, దానిని కూడా ఎక్లీషియా అని పిలవచ్చు. బైబిల్ నుంచి ఒక వచనం చదువుదాం. రోమాపత్రిక దాని యొక్క 16వ అధ్యాయం దాని 5వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. రోమాపత్రిక 16వ అధ్యాయం దాని 5వ వచనం. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెట్టుకు వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని వారికి వందనాలు తెలియపరుస్తున్నారు. అక్కడున్నటువంటి కుటుంబమును జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని ఆరాధించటానికి దేవుడు పిలిచినటువంటి ప్రజలను అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తున్నట్లు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. దాని మొదటి వచనం మనం చదివినట్లయితే, కెంకరయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫిబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకి మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసును చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇక్కడ ఆ కుటుంబమును గురించి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నట్లు మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ 1 కొరింథీ పత్రిక దాని యొక్క 1వ అధ్యాయం మనం 2వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ఉండి ప్రార్థించు వారికి అందరికీ శుభములు చెప్పి రాయిచున్నది. అంటే ప్రతి కుటుంబములో ఉండి ప్రార్థించుచున్న వారు కూడా సంఘ సభ్యులే. అది కూడా సంఘముగా దేవుడు ఏర్పరచుకున్నటువంటిదే.
ప్రతి స్థలములో ఉండి ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పు రాయిచున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలిగిన గాక. అంటే పిలువబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించిన వారు, దేవుని ఆరాధించుచున్నటువంటి వారి గుంపు, అది ఇల్లైనా పట్టణమైనా మరియు దేశమైన ప్రపంచమైన ఎక్లీషియా అనే పదానికి సరిపోయినటువంటిది అలా పిలువబడతాయి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదామండి. కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగ యుగములలోనూ తరతరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తం నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అపోస్తులైన పౌలు ఒక ప్రాంతీయ సంఘానికి పరిచారకుడు కాదు. అపోస్తులైన పౌలు ఒక లోకల్ చర్చ్ పాస్టర్ కాదు. ఆయన అన్ని సంఘములకు కాపరిగా ఉన్నాడు. ఆయన అన్ని ప్రాంతములలో ఉన్నటువంటి సంఘములకు నాయకుడిగా ఉండి నడిపించాడు అని మనం చూస్తున్నాం. సో సార్వత్రిక సంఘం, దేవుని సంఘము ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉంది. అన్ని దేశాలలో క్రీస్తు సంఘం ఉంది. ఈ సంఘములోని చిన్ని చిన్ని అవయవాలే మనం అందరం. సార్వత్రిక సంఘం భూలోకంలోని నలుమూలల నుంచి దేవునికి స్వరమెత్తి ప్రార్థించుచున్నప్పుడు దేవుడు అందరి ప్రార్థన ఆలకించుచున్నాడు. ప్రతి ఇంటిలో ఉండి చేయుచున్న ప్రార్థన దేవునికి సౌరభ్యమైనటువంటిది, దేవునికి ప్రీతికరమైనటువంటిది. దేవుడు ఆ ప్రార్థనలను విని ఆనందిస్తున్నాడు. గనుక మనం అందరము క్రీస్తు సంఘములో సభ్యులమై ఉన్నాం. మనం కలిసి ఒక్కచోట కూడకపోయినను ప్రభుని దివ్య సాన్నిధ్యం మన మధ్యలో ఉంది. దానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? 2 కానీ 3 కానీ నా నామమున ఎక్కడ కూడి ఉందురో నేను వారి మధ్యలో ఉంటును. ఇటువంటి ఒక దినము వచ్చుచున్నదని ప్రభు అప్పుడే గ్రహించాడు. మనం 200 మంది 300 మంది కూడడానికి లేక చేరడానికి స్థలం, పరిస్థితి, సాహచర్యం అనుమతించని ఈ కాలములో 2 కానీ 3 కానీ అనగా భార్యాభర్తలు, ఒక బాబు ఒక పాప, ఇటువంటి ఒక కాలం వస్తుంది. నా చిన్నప్పుడైతే ప్రతి కుటుంబంలో 10 మంది పిల్లలు, 9 మంది పిల్లలు అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఒక ఇంటికి 1 లేక 2 పిల్లలు ఉన్నారు. అందుకే ప్రభు చెప్పాడు, 2 కానీ 3 కానీ నా నామమున ఎక్కడ కూడి ఉందరో నేను వారి మధ్యలో ఉంటాను. ఇంటిలో ఉండి వాక్యం వినుచున్నటువంటి ప్రియులారా, మీ మధ్యలో ప్రభు వచ్చి ఉన్నాడు కనుక థ్యాంక్ యూ జీసస్ అని మీరు చెప్పడం మర్చిపోకు. దేవుని సాన్నిధ్యం మీరు అనుభవిస్తున్నారు గనక ప్రభువా నీకు వందనాలు అని చెప్పండి. మేము విడవబడిన వాళ్ళం, మేము దిక్కులు లేని వాళ్ళం, మేము ఎవరూ లేని అనాథులం, ఇటువంటి మాటలేమీ మీరు చెప్పొద్దు. ఆయన చెప్పాడు, నేను నిన్ను విడవను ఎడబాయను, నేను మిమ్మల్ని అనాథులుగా ఏనాడు విడవను అని ప్రభు సెలవిచ్చిన మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యమును గైకొని మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఎందరూ దేవుని సన్నిధిలో ఏ కుటుంబము నుంచి ఆరాధన చేస్తున్నారో ఆ కుటుంబాన్ని ఒక సంఘముగా మనం గుర్తించవచ్చు అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. చూడండి, ఇంటిలో ఉన్న సంఘములను గురించి బైబిల్ ఏమంటున్నారో మనం చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం దాని 44వ వచనం నుంచి 48 వరకు ఉన్నటువంటి వచనాలు ఈ తరుణంలో మనం చదువుదామండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం దాని 44వ వచనం నుంచి 48వ వచనం వరకు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా
వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచు ఉండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. ఇది చరిత్ర లేక పశ్చాత్తలం మనం చూసినట్లయితే, ఇటలీ పట్టాళమనబడిన పట్టాళములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉండెను. ఆయన ఇంటిలో పేతురు గారిని పిలిపించి సువార్త వినిపించడానికి దేవుడు ప్రేరేపించాడు. పేతురు గారు వెళ్ళి ఆ ఇంటి సభ్యులకు దేవుని వాక్యాన్ని వినిపించారు. వారు దేవుని వాక్యం వినిన వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినది. మన వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరిని బాప్తిస్మం ఇవ్వకుండా మనం ఎలా ఆపగలము అని చెప్పి, మీరందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలసినదే అని చెప్పినట్లు చూస్తున్నాం. చూడండి, ఇక్కడ కొర్నేలి ఇంటి వారికి సువార్త వినిపించి బాప్తిస్మం ఇచ్చి వారిని ప్రభులోకి నడిపించినటువంటి ఒక అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 16వ అధ్యాయం దాని 15వ వచనం మనం చదువుదామండి. 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని అని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొని మమ్మను బలవంతం చేసెను. ఇక్కడ మనం చూసినట్లయితే లిడియా అనేటువంటి ఒక స్త్రీ, ఆమె తెలుగు భాషలో లుదియా అని అంటున్నారు. లుదియా అనేటువంటి ఆ స్త్రీ ఊదారంగు అమ్మేటువంటి ఆ స్త్రీకి సువార్త ప్రకటించారు. ఆమె ఇంటిలో ఒక ఆరాధన ప్రారంభించినట్లు మనం పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. ఆ తర్వాత 16వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం ఒకసారి చదువుదామండి. ఇక్కడ మనం చూసినట్లయితే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమీ చేయవలను అని అనను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటిలోనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. ఇది ఎవరి గురించి చెప్పుచున్నారంటే, ఫిలిపియన్ జైలర్. ఆయన అపోస్తులైన పౌలును శిలయును జైలులో వేసి బాగా హింసించి గాయపరచి వారి కాళ్ళకు చేతులకు సంకెలు వేసి జైలు లోపల వారిని బందీగా పెట్టినటువంటి సమయంలో అర్ధరాత్రి వేళ వారు లేచి కూర్చొని పాటలు పాడి దేవుని మహిమపరచినటువంటి సమయంలో ఆ ఖైదీలందరూ లేచారు. వారి చేతిలో ఉండిన సంఖ్యలు ఊడిపోయింది, కాలులో ఉన్న బంధకాలు తొలగిపోయింది. వారందరూ అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని ఈ జైలర్ తన్ను తానే పొడిచి చంపడానికి తన కత్తి తీశాడు. అప్పుడు పౌలు చెప్పాడు, నీ కత్తి ఒరలో పెట్టు, నీకు ఏమీ హాని కలగజేయకూడదు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని చెప్పిన సందర్భంలో అతడు అడుగుచున్నాడు, అయ్యలారా, నేనేమి చేత్తము? వారిని బయటికి తీసుకొచ్చి వారి గాయములను కడిగి తన ఇంటికి తీసుకొని పోయి ఇంటి వారికి అందరికీ సువార్త వినిపించి ఆ ఇంటిలో ఆ రోజు సువార్త కూడిక జరిగింది, బాప్టిస్మం జరిగింది. వారందరూ ప్రభుని అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం అపోస్తల కార్యం 18వ అధ్యాయం దాని 8వ వచనం చదివినట్లయితే, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్టిస్మం పొందిరి. ఇక్కడ క్రీస్పు అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఆ ఇంటి వారందరూ కలిసి ప్రార్థించి ఆరాధించి వాక్యం విని దేవుని కొరకు సమర్పించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం దాని 16వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం స్టెఫను గురించి మనం చూస్తున్నాం. స్టెఫను ఇంటి వారికిని
బాప్టిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్టిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను అని అపోస్తులైన పౌలు చెప్తున్నారు. ప్రియులారా, ఇక్కడ స్టెఫను తన ఇంటి వారికి అపోస్తులైన పౌలు స్వయంగా బాప్టిస్మం ఇచ్చినట్లు అక్కడ తెలియపరుస్తున్నారు. కనుక ఇంటిని పట్టించుకున్న దేవుడు, ఇంటింట సువార్త వినిపించిన దేవుడు, మనము మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు నామాన్ని మహిమపరచడానికి మన కుటుంబ సభ్యులందరితో కలిసి మనం దేవుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక దేవుడు మనకు అనుమతి ఇచ్చే కొలది మన ఇంటిలో ఆరాధన ఉండాలి, బైబిల్ స్టడీ ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి. కుటుంబ సభ్యులు అందరూ ప్రభువుతో సమయం గడపడం నేర్చుకోవాలి, ప్రభు చిత్తం నెరవేర్చడం నేర్చుకోవాలి, దేవునికి ఇష్టలుగా నడవడం నేర్చుకోవాలి. ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మనం దేవునికి వందనాలు తెలియపరచాలి. మీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుక మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించాలి, ఆయన నామమును మహిమపరచాలి, ఆయనకు స్తోత్రం చెల్లించాలి అని ప్రభు కోరుచున్నారు. మీరు ఉన్నటువంటి చోట 3, 2 చెట్టు కింద కూర్చున్నా, ఇంటిలో కూర్చున్నా, మేడ పైన కూర్చున్నా, మనం ఎక్కడ కూర్చొని ప్రార్థించినా అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొదటిగా మీరు గుర్తించవలసినటువంటి విషయం, దేవుని సంఘం ఎక్కడ ఉంటుంది అని అంటే, దేవుని ఆరాధించే బిడ్డలలోనే దేవుని సంఘం ఉంది. ఒకసారి ఇంటి ముందు కూర్చున్న అబ్బాయి లోపలకు పరిగెడుతూ వచ్చి చెప్పారు, అమ్మా అదిగో సంఘం వస్తున్నది. ఈ తల్లికి అర్థం కాలేదు, సంఘం వస్తుంది అంటే ఆమె బయటికి వస్తే పాస్టర్ గారు వస్తున్నారు. ఈ బిడ్డకు పాస్టర్ గారి పేరు తెలియదు, కానీ పాస్టర్ గారు వస్తే వారి ఇంట్లో ఏం జరుగుతుంది, వారందరూ కూర్చొని పాటలు పాడుతారు, బైబిల్ చదువుతారు, ఆయన ఒక క్లుప్తమైన సందేశం ఇస్తారు, ప్రార్థన జరుగుతుంది. ఇవన్నీ ఈ అమ్మాయి చూసింది దేవుని మందిరంలో. అయితే ఇప్పుడు ఆ పాస్టర్ గారి ఇంటికి వస్తున్నారు అంటే సంఘం వస్తుందని అంటుంది. మన సంఘానికి వెళదాము అని చెప్పేది. అక్కడ వెళ్తే జరిగే ఆర్డర్ అన్నీ కూడా ఆ ఇంట్లో ఆ దైవజనుడు తీసుకొచ్చాడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనమందరం కలిసి ఆరాధిస్తున్న స్థలం ఏదో అదే దేవుని సంఘం. కనుక మనం ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. లాక్డౌన్ చేసింది దేవుడు, నేనేం చేయలేను, ఇది నేను పండుకోవాల్సిన సమయమే అని మీరు అనుకోకండి. ఖచ్చితంగా ఏ పరిస్థితిలో కూడా దేవుని మహిమపరచడానికి ఆసక్తి కలిగిన వారిగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయాలి. నంబర్ 1, మనం ఎక్కడ ఉండి ఆరాధిస్తున్నామో అక్కడే దేవుని సాన్నిధ్యం ఉంది, అదే సంఘముగా పిలువబడుచున్నది. మనమే క్రీస్తుని సంఘమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రెండో విషయం ఏంటంటే, మనం ఎక్కడ కూడి ఉంటామో అక్కడ ట్రైనింగ్, టీచింగ్, ఎంకరేజింగ్ ఇవి ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధ వాక్యంలో ఆ ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడు ఆ కాలములో మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచుచున్నప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచుచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సాధారణంగా మనం మంచంలో పండుకున్న సమయంలో పెద్దవారు, నానమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, మనుమనులకు కథలు చెప్తారు. ఏం కథలు చెప్తారు? దెయ్యమును గురించి, భూతాన్ని గురించి, అక్కడి నుంచి వచ్చుచున్న ఏదో పిట్ట కథలు చెప్తూ ఉంటారు. వాస్తవంగా మనం ఇంటిలో కూర్చుంటున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, మనం పండుకొనుచున్నప్పుడు చెప్పవలసినది దేవుని గూర్చినటువంటి మాటలే. మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించుచున్నప్పుడు కథ రూపంగా మనం చెప్పచ్చు. ఒకానొక సమయంలో యేసు ప్రభువారు ఇలా చేసేవారు. ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో వెళ్ళి వేలాది మందికి వాక్యాన్ని అందించాడు. ఆ తర్వాత వారికి అందరికీ ఆకలి అయింది. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి చెప్పారు, వీరందరినీ పంపించండి, వారికి ఆకలి అవుతుంది అని అన్నప్పుడు, మీరు వారికి భోజనం పెట్టుమని ప్రభు చెప్పారు.
ఎవరికి చెప్పారు? మనం ఆ శిష్యులందరి పేర్లు చెప్పొచ్చు. ఈ విధంగా కథ రూపంగా ఆ విషయాన్ని చెప్తూ 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మంది పురుషులకు మరి స్త్రీలకు పిల్లలకు ప్రభు ఆహారం ఇచ్చాడు అనేటువంటి కథ, అది జరిగిన సంఘటన కథ రూపంగా మన పిల్లలకి చెప్తే వారు అది వినడానికి ఇష్టపడతారు. యేసయ్య ఇంకేం చేశారు అంటే ఆయన సముద్రమును అణిచివేశాడు, ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచాడు అనే అనేక రకాలైన కార్యములు మనం చెప్పడానికి ఉంది. ఇక్కడ బైబిల్ చెప్తున్నారు, మీరు ఖచ్చితంగా వారికి అభ్యసింప చేయాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలి, వారికి దానిని గూర్చి తెలియపరచాలి అని అంటున్నాడు. మనం ఈ దినాలలో పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేదానికంటే ఎక్కువగా కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారు. కుక్కలు షేక్ హ్యాండ్ ఇవ్వడం, కుక్కలు బొర్లడం, కుక్కలు కూర్చోవడం, కుక్కలు లేచి నిలబడడం, కుక్కలు క్యాచ్ పట్టుకోవడం, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చి ఎన్ని సమయాలు మనం వేస్ట్ చేస్తున్నాం. మీకు తెలుసా, కరోనా వైరస్ ప్రపంచమంతటిని అతలాకుతలం చేసిన ఈ కాలంలో అమెరికా దేశంలో ఒక భారతీయురాలు చనిపోయారు. ఆమెకి 150 బిల్డింగ్లు ఉండేనంట. ఆ 150 బిల్డింగ్లు ఉన్న ఆ స్త్రీకి పిల్లలు లేరు, భర్త లేరు. ఆమె ఆ దేశంలో తన బంధువులుగా ఎవరిని ఆమె దగ్గరికి రానియలేదో, ఆమెకి లేదో నాకు తెలియదు, కానీ విన్నది నిజమైతే ఆమెకి ఈ కోవిడ్-19 బాధించినప్పుడు అంబులెన్స్ వచ్చింది, ఆమెను ఎక్కించుకున్నది, హాస్పిటల్కి తీసుకుపోయింది. ఆమె బంధువులుగా, ఆమె వారసురాలుగా ఎవరూ లేరు. ఆ ఇంటిలో తనకు సేవ చేస్తూ ఉన్న ఒక భారతీయురాలు, ఒక స్త్రీ ఉండే. ఈమె కోటీశ్వరాలు, గొప్ప ధనికురాలు. ఆమెకి ఇంట్లో దాదాపు 7-8 కుక్కలు ఉన్నాయి, ఇంకేం లేదు. ఈ కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడం, కుక్కలకు ఫుడ్ పెట్టడం, కుక్కలతో ఆడుకోవడం, కుక్కలతో టైంపాస్ చేసుకోవడం, ఇది మాత్రమే ఆమె చేస్తూ ఉండేది. ఆమె చనిపోయినప్పుడు తన ఆస్తి అంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్కి అప్పగించాల్సి వస్తుంది అనేటువంటి ఒక వార్త నాకు వినబడింది. నేను మీకు తెలియపరుస్తున్నాను, బ్రతికి ఉన్న రోజుల్లో మనం ఏదైతే చేయాలని దేవుడు ఆశిస్తున్నాడో అది మనం చేయాలి. మనం చేయకుండా ఉంటే ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. మీ జీవితం దేవుని దృష్టిలో విలువైనటువంటిది. మీరు ఎవరికి రెస్పాన్సిబుల్, ఎవరిని పట్టించుకోవాలి, వారిని ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. మీ కుమారుడు కావచ్చు, మీ కుమార్తె కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, మీకు సహాయం చేసి పరిచర్య చేసిన మనుషులు కావచ్చు. మీరు వారికి ఖచ్చితంగా సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయకపోతే మీ జీవితం ద్వారా ఎవరికీ ప్రయోజనం లేని ఒక పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ గ్రంథంలో మనం చదివిన వాక్యంలో, నేను నీకు బోధించిన ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచుచున్నప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచుచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. మనం ఎవరికి ఏమి ఇవ్వాలని దేవుడు కోరుచున్నారో అది మనం ఇవ్వడానికి ఉన్నటువంటి సిద్ధ మనస్సు మనం కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ జీవితంలో దేవుడు మనకి ఇచ్చినవన్నీ ఎవరిదో మనకు తెలియదు. బహుశా మనకేమైనా ప్లానింగ్ ఉన్నట్లయితే దాని గురించిన ఆలోచనలు చేయవలసిన సమయంలో మనం చేసుకోవాలి అని అంటున్నారు. ఇంకా సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మన పిల్లలకు నేర్పించవలసినటువంటి ఒక వయసు ఉంది. ఇప్పుడు 17 years తగిన పిల్లలకు నేర్పిద్దావుదా నాన్న, నేను బైబిల్ కథలు చెప్తామంటే, నువ్వు వేరే ఏదైనా పని ఉంటే చూసుకో, నాకు నా స్మార్ట్ ఫోన్ సరిపోతుంది, నా ల్యాప్టాప్ సరిపోతుంది, నాకు అవసరమైనవన్నీ అందులో ఉంది, నీ ముచ్చట్లు నాకు అవసరం లేదంటారు. స్కూల్కు పిల్లలు వెళ్ళే ముందు 3.5 సంవత్సరాల లోపు దేవుని ప్రేమ, కామన్ మేనర్స్, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ మన పిల్లలకు మనం నేర్పించడానికి మనం ప్రయత్నించాలి. ఇప్పటి పిల్లలు 1 yearలోనే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. మీ యాక్షన్స్, మీరు చేసేదన్నీ వారు రిపీట్ చేస్తున్నారు, మీకు కనిపించడం లేదా? 6-7 monthsలోనే పిల్లలు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. 3 years లోపు
ఒక చక్కని ఫౌండేషన్ వారి జీవితంలో ఖచ్చితంగా పడతాయి. కాబట్టి మనకు దేవుడు అప్పగించిన రెస్పాన్సిబిలిటీస్ మనం చేసుకోవాలి. మన ఇంటిలో ఏముంటుంది? ఆరాధన ఉంటుంది, వాక్య పఠనం ఉంటుంది, అభ్యసింప చేయడం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఇంటిలో సహవాసం ఉంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం దాని 42వ వచనాన్ని మనం చదువుదామండి. 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడదెగక ఉండిరి. ఈ ఎడదెగక ఉండడానికి ఆదివారం ఒకరోజు చర్చుకు వచ్చినప్పుడు జరగదు. ఎడదెగక ఉండిరి అనే మాట నెరవేరాలంటే మీ ఇంటిలో మాత్రమే అది జరుగుతుంది. ఈ ఫెలోషిప్, ఈ సహవాసం మీ ఇంటిలో జరగవలసినదే. మీ ఇంటిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి. మీ ఇంటిలో ఉన్నటువంటి వారు దేవుని కృపను, దేవుని ప్రేమను అనుభవించడానికి తగినట్లు మీరు వారికి సహవాసం అందించాలి అని ప్రభు కోరుచున్నారు. కొంతమంది ఒకరటు ఒకరిటు ఉంటారు, వారు పరస్పరం మాట్లాడరు, ఎన్ని రోజులైనా మాట్లాడరు. ఇంటికి ఎవరైనా వస్తే ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు కలిసి రిసీవ్ చేస్తారు, వారికి మంచి ఆతిథ్యం ఇస్తారు. వారు వెళ్ళిపోయేంత వరకు నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వారు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ముఖం కార్మేఘం కమ్మినట్టే అయిపోతుంది. కనుక అటువంటి సిచ్యువేషన్ మన జీవితంలో ఉండకూడదు. వీ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిపై మనం ఆత్మీయ సహవాసం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాలిఫోర్నియా దేశానికి నేను వెళ్ళినటువంటి సందర్భంలో నన్ను ఆశ్చర్యపరిచిన ఒక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. కాలిఫోర్నియాలో బేకర్స్ ఫీల్డ్ అనేటువంటి ఒక చిన్న ప్రాంతం ఉంది, ఒక కౌంటీ. ఆ ప్రాంతంలో అక్కడి నుంచి నా కసిన్ మమ్మను తన కారులో ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకొని వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఒక వీధిలో గుండా మేము వెళ్ళి మా కారు ఒక చెట్టు లోపల నుంచి అవతలకు వెళ్ళిపోయింది. అదేంటయ్యా ఇంత పెద్ద చెట్టు అంటే, ఆ చెట్టు దాదాపు 40 ఫీటు రేడియస్లో ఉంది. ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే, అది ఒక్క చెట్టే కానీ అనేక చెట్టుల ఒక కలయిక. అది భూమి కింద ఉన్న వేరు ఒకదానితో ఒకటి ముడిపడి అది పైకి వచ్చి ఆ చెట్టు ఒక పెద్ద వృక్షంగా పెరిగింది. గవర్నమెంట్ ఏం చేశారంటే దాని సెంటర్ పార్ట్ కట్ చేసి రోడ్డు తీశారు. ఆ చెట్టు అలాగనే ఉంది. 250 years దానికి చరిత్ర ఉంది. 250 సంవత్సరాల పాత చెట్టు మధ్య నుంచి మా కారు మాత్రమే కాదు, పెద్ద పెద్ద ట్రక్కులు, బస్సులు కూడా పోతుంది. అటువంటి పెద్ద చెట్టు. కాలిఫోర్నియాలో ఆ వింతైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను. నేను మీకు చెప్పడానికి ఆశించు మాట, అందరూ కలిసి ఉన్న ఆ బలం ఒక చెట్టే కానీ అనేక చెట్టుల కలయిక, అదన్నీ కలిసి ఒక చెట్టు అయింది. అటువంటి చెట్లు ఆ ప్రాంతంలో అనేకం కనిపిస్తుంది. ఒక సంఘము అనగా 10 మంది కుటుంబాలు, 20 మంది కుటుంబాలు, 50 మంది కుటుంబాలు, 100 మంది కుటుంబాలు, 1000 మంది కుటుంబాలు, 10,000 మంది కుటుంబాలు కలిసి దేవుని మహిమపరచేటువంటిది. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఆ వృక్షం అది టూరిస్టులందరికీ అద్భుతమైన ఆకర్షణ అందిస్తూ ఉంది. మన జీవితంలో మన ప్రక్కన ఉన్న సహోదరులతో కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సేవిస్తున్నప్పుడు మనం చాలా బలం కలిగినటువంటి వారు. ఇప్పుడు ఈ కరోనా అనేటువంటి మహమ్మారి అతలాకుతలం చేసినటువంటి ఈ సమయంలో మన సంఘం, ఆర్సిసి సంఘము ఐక్యత కలిగి నా యొక్క చిన్ని ఆలోచనకు ఐక్యత చూపించినందుకు మనము అందరం కలిసి అనేకులకు ఆహారం ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. నా స్నేహితులు కొంతమంది
వివిధ స్థలాల నుంచి నాతో జాయిన్ అయ్యి దానిని మరీ ఎక్కువగా విస్తరించి చేయడానికి అది కారణమైంది. నేను మీకు తెలియపరచడానికి ఆశించేది, మనం అందరం కలిసినప్పుడు అద్భుతమైన కార్యాలు మనం చేయగలం. ఒంటరిగా ఉండి మనం ఆ పని చేయలేం, కానీ మనం అందరం కలిసినప్పుడు అద్భుతమైన కార్యాన్ని చేయడానికి దేవుడు తన కృపయు బలమును సమాధానమును మనకు కలుగజేస్తాడు. ఇక్కడ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుందనేటువంటిది మనం గ్రహించాలి. ఇంకా మనం చూచినట్లయితే 4వదిగా ప్రార్థన ఉండాలి. మన ఇంటిలో ప్రేయర్ లైన్లో ఎంటర్ అయి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అది సంఘముగా మనం చేయుచున్నటువంటి ఒక కార్యం. కానీ కుటుంబముగా కూడి ప్రార్థన చేసేటువంటి ఒక స్థలముగా మన ఇల్లు మారాల్సినటువంటి అవసరత ఉంది. మనం ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమందికి ప్రార్థన ఎట్లాంటిదంటే స్టెప్ని టైర్ లాంటిదే. ఎప్పుడైనా అసలు టైర్ పంచర్ అయితే అప్పుడు మార్చడానికి ఈ స్టెప్ని టైర్ను వాడుకుంటారు. మనలో కొందరికి ప్రార్థన అలాగనే, అత్యవసరం వస్తే, కష్టాలు వస్తే, ముందుకు వెళ్ళలేము అనే సిచ్యువేషన్ వస్తే తప్ప ప్రార్థన చేయరు. ఇక ముందుకు పోము, మనం ఆగిపోతున్నాం, ఈ బండి నడవదు అనేటువంటి సమయంలో స్టెప్నీ టైర్ తీసుకున్నట్లు ప్రార్థన చేసేటువంటి వారు కొందరు ఉన్నారు. వేరే కొంతమందికి ప్రార్థన ఎట్లాంటిది తెలుసా? పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి ఫుట్బాల్ టీమును మీరు చూడండి. బ్రజీల్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వారి యొక్క ఫుట్బాల్ మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఆ మైదానంలో సెంటర్ పార్ట్లో 2 టీం వచ్చి నిలబడి వారి నేషనల్ యాంథమ్ వినిపిస్తారు. ఈ నేషనల్ యాంథమ్ వినిపించేది ఒక 2 minutesలో అయిపోతుంది. అప్పుడు వరకు వాళ్ళు స్టడీగా నిలబడతారు. ఆ నేషనల్ యాంథమ్ అయిపోయింది, వెంటనే వారి ఆటలు మొదలు అవుతారు, వారు అలా పోతారు. కొందరికి ప్రార్థన అలా ఉంది, అంటే అదొక ఆచారం, ఒక అలవాటు, ఇక చెయ్యక తప్పదు, అదొక ట్రెడిషన్, ఆ విధంగా చేస్తారు. ప్రార్థన అనేది చాలా అద్భుతమైనటువంటిది. మనం ప్రార్థన చేయటం మన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రార్థించుచున్నటువంటి బిడ్డల ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఒకసారి ఒక సంఘంలో, ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. అతడు ప్రార్థన చేస్తుంటే ఆయన ఇంగ్లీషు చాలా ఘోరంగా ఉంది. ఆ దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ ఆ సంఘంలో ఆ ప్రార్థన విని ఆరాధన అయిపోయిన వెంటనే ఈ యవనస్తుని దగ్గరికి వచ్చి ఆయనతో అన్నాడు, ఈరోజు నువ్వు ప్రార్థన చేశావు కానీ ఇట్ వాస్ హొరబుల్, అది చాలా భయంకరంగా ఉండింది, ఏం లాంగ్వేజ్ అది అని చెప్పి అతనితో మాట్లాడి ఆమె తన మనసులో ఉన్న అసహిష్ణుత, తనలో ఉన్న ఆ కలవరాలు, ఆమెకు ఉన్నటువంటి ఆ టెంపర్ అన్నీ కూడా ఆమె బయట పెడితే ఈ మనిషి చెప్పాడు, అమ్మా ఒక్క మాట గమనించు, నేను నీవు వినాలని ప్రార్థన చేయలేదు, నేను దేవునితో మాట్లాడాను అని అన్నారు. అంటే ప్రార్థనలో సాహిత్యం ఉండాలని చాలామంది ఆశిస్తారు. నాకు ప్రార్థన రాదండి, నేను అందరి ముందు ప్రార్థన చేయలేనండి అంటారు. అంటే వాళ్ళు అనుకున్న ఏంటంటే అందరిలాగా నేను ప్రార్థించడం లేదు కనుక నేను ప్రార్థన చేయను. కానీ ఆ మనిషి ఆ స్త్రీకి నేర్పించింది ఏంటి తెలుసా? ఐ నెవర్ ప్రేడ్ టు యూ, ఐ వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఐ వాస్ టాకింగ్ టు గాడ్. నేను దేవునితో నేను మాట్లాడుతూ వచ్చాను, నా దేవునికి నా భాష చక్కగా అర్థమవుతుంది. మన పిల్లల ప్రతి మాటలు తల్లికి తండ్రికి అర్థమవుతున్నట్లు మన బ్రోకన్ లాంగ్వేజ్, ఆ వినసొంబుగా లేని పదాలతో కూడిన ప్రార్థన పరలోకపు తండ్రికి చాలా ప్రీతికరము అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లోనే మీ ప్రార్థనను డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థన సిన్సియర్గా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, సబ్జెక్టుపై ఉండాలి. ఈ అడవికి నిప్పు తగిలించినట్లు కొందరు ప్రార్థన చేస్తారు. ఇక్కడ తగిలిన నిప్పు అక్కడ దాకా తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, అది అవసరం లేదు. ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఆ అంశం కొరకు ప్రార్థన చేసి అందరూ ఏకీభవించదగినట్లు ఆ ప్రార్థన ముగించడం అది చాలా అవసరం.
మనం దేవునితో మాట్లాడుచున్నాము అనేటువంటి విషయాన్ని ముందుగా మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు మన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక 4వ అంశం ఏంటి? ఆరాధనలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. వీలైనంత వరకు కుటుంబ సభ్యులు అందరూ ప్రార్థన చేయాలి. బహుశా మనం కొంచెం లేట్ అయిపోయినాం. కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో నలుగురు ఉన్నారు, నలుగురు ప్రార్థన చేసేంత వరకు పిల్లలు నిద్రపోతారు అనుకుంటే అటువంటి సందర్భంలో ఇంటి యజమానుడు ప్రార్థన చేయండి, లేక యజమానురాలు ప్రార్థన చేయండి. మనకు కొంచెం ఓపిక ఉన్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. పిల్లల బ్రోకెన్ లాంగ్వేజ్ దేవునికి చాలా ఇష్టం. భాషా శుద్ధి దేవుడు ఎప్పుడూ చూడడు. నేను వేరొక రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పరిచర్య ప్రారంభించిన దినాలు నాకు బాగా గుర్తుంది. 85లో కాజీపేటలో పరిచర్య ప్రారంభించినప్పుడు నాకు తెలుగు ఏమాత్రం అర్థమయ్యేది కాదు. ఎవరు అడిగినా తిరిగి జవాబు చెప్పడానికి వీలు లేకుండా చాలాసార్లు నేను బ్రోకెన్ లాంగ్వేజ్తో ప్రార్థన చేశాను, బ్రోకెన్ లాంగ్వేజ్తో ప్రసంగం చేశాను. ఇప్పుడు చూడండి, అందరిలాగా తెలుగు భాష స్వచ్ఛమైనదిగా మాట్లాడే ధన్యత దేవుడు కలుగజేశాడు. కనుక మనం ఖచ్చితంగా మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తూ ముందుకు పోవాలి. దేవునికి అది ప్రీతికరమైనటువంటిది అని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 5వదిగా మన కుటుంబ ఆరాధనలో ప్రైజ్ అనేది ఉండాలి, స్తుతి చెల్లించడం అనేటువంటిది ఉండాలి, దేవుని మహిమపరచడం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఒక మనిషి ఆయన గుర్రానికి నేర్పిస్తున్నాడు అన్నమాట. ఒక పదం చెప్పినప్పుడు గుర్రం పోవాలి, ఇంకొక పదం చెప్పినప్పుడు ఆగాలి. ఈయన మంచి భక్తిపరుడు. సో అందరు చెప్పినట్టు కాకుండా కొంచెం వింతైన రీతిగా ఆయన నేర్పించాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్ అని చెప్పినప్పుడు గుర్రం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గుర్రం ఆగాలో అప్పుడు హల్లెలూయా అని చెప్పడం నేర్పించాడు. ఈ గుర్రము ఇది రెండే ఆయనకి దానికి తెలుసు, ఇంకేమీ తెలియదు. అలాగ ఒకరోజు తను ప్రయాణం అయిపోవచ్చు. ఉన్నటువంటి సమయంలో ఆపడానికి ఏం చెప్పాలనేది వెంటనే తనకు గుర్తుకు రాలే. ఆయన ఆమెన్ అన్నాడు, ఈ గుర్రం గుట్ట ఎక్కుతుంది. ఆమెన్ అన్నాడు, అది ఆగలేదు. గ్లోరీ అన్నాడు, ఆగలేదు. జీసస్ అన్నాడు, ఆగలేదు. లాస్ట్కు అది ఇంకొక లోయల్లోకి దూకబోవచ్చు ఉంటే హల్లెలూయా అన్నాడు భయంతో. వెంటనే గుర్రం ఆగిపోయిందంట. అమ్మయ్య, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగానే గుర్రం లోయల్లోకి దూకేసిందంట. అంటే గుర్రానికి నేర్పించడానికి కాదు, ప్రైజ్ ది లార్డ్ అని హల్లెలూయా, అది నువ్వు దేవుని మహిమపరచడానికి మాత్రమే నువ్వు వాడుకోవాలి. మనం కుక్కలకు నేర్పించడానికి ప్రయత్నం చేయకు, ఇంట్లో ఉన్న పిట్టలకు నేర్పించడానికి ప్రయత్నం చేయకు. నీవు హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. నీ ఇంటిలో నీ పిల్లలు దేవుని స్తుతించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వారిని దేవుని కృపలోకి నడిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మన కుటుంబ ఆరాధన అద్భుతమైనటువంటిదిగా మారాలి. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే కుటుంబ ఆరాధన అనేటువంటిది నేను మీకు ఏ విధంగా మనం చేస్తున్నామో అనేటువంటిది నేను మీకు చూపించాలని నేను ప్రభునందు ఆశించుచున్నాను. కనుక మీరు ఎదురు చూడండి. ఒక అద్భుతమైన ఫ్యామిలీ ప్రేయర్ మనం నెక్స్ట్ సండే మనం చూడగలుగుతాం. మనమందరం ఆ సమయంలో దేవుని ఆరాధించగలుగుతాం. ప్రియులారా, మనం ఈ జీవితంలో దేవుని మహిమపరచటానికే స్తుతి చెల్లించడం 3 రకాలైన ప్రైసెస్ ఉంది. ఒకటి, మన ఫ్రెండ్స్ను అభినందించడానికి వారిని మనం ప్రైజ్ చేయొచ్చు. వారికి హై ప్రైజ్ మనం ఇవ్వచ్చు. ఎవరినైనా మనం అభినందిస్తున్న సమయంలో మనం వారిని గౌరవించి పొగుడుతూ ఉంటాం. రెండవ పదం ప్రైజ్ ఎటువంటిదంటే, మనకెవరైనా ఆపదలో కష్టంలో సహాయపడ్డారు, ఎవరైనా మనకు కష్ట సమయంలో పరిగెడుతూ వచ్చి మనల్ని ఆదుకున్నారు, మన దుఃఖ సమయంలో మనల్ని ఓదార్చారు, వారికి మనము హయ్యర్ ప్రైస్ ఇవ్వచ్చు. అంటే మనం వారిని అధికంగా అభినందించి పొగడొచ్చు. కానీ దేవునికి మనం ఇచ్చేటువంటి స్తుతులు లేక పొగడడం లేక మహిమపరచడం ఎటువంటిదంటే, దట్ షుడ్ బి ద హైయెస్ట్. అన్నిటికంటే ఉన్నతమైన స్తుతులతో దేవుని మహిమపరచాలి. దానికి మించిన ఒక స్తుతి ఇంకా ఉండకూడదు. స్తుతి చెల్లించడం అంటే గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ యాంథమ్ లాగా చేయకూడదు,
మనము అదొక అలవాటు, ఒక 2 మినిట్స్లో అది అయిపోతుంది, ఇక మనం పనులు చేసుకోవచ్చు అన్నట్టు. అది విన్నప్పుడు మనం ఇట్లా నిలబడడం కాదు, అది మన లోపల ఉండాలి. ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆ విలువ, ఆ దేశభక్తి, అది మనకు లైఫ్ లాంగ్ మనలో ఉండాలి. మనం ఒక ఆచారంగా ప్రార్థన చేయొద్దు. దేవునితో మనం ప్రార్థించుచున్నప్పుడు ఆ గౌరవం, ఆ భక్తి అది మన లోపల ఉండాలి. మన లోపల నుంచి అది పొంగి పొర్లుతూ రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఎల్లప్పుడూ హైయెస్ట్ ఆనర్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మనం అన్నిటికంటే ఉన్నతమైన గౌరవం అందించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు చెప్పాడు, నన్ను గణపరచువానిని నేను గణపరుస్తాను. మనం గణపరిస్తే ఎంతవరకు చేస్తామండి? మాటల ద్వారా లేదా మన సర్వీస్ ద్వారా మనం గణపరుస్తాం. దేవుడు మనల్ని గణపరచడానికి ప్రయత్నం చేస్తే మన ఊహకు మించిన అద్భుతాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం దేవుని సన్నిధానంలో నమ్మదగిన బిడ్డలుగా ఉండాలి. దేవునికి మహిమ చెల్లించు వారిగా ఉండాలి. దేవుని నామాన్ని ఘనపరచు వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. 6వదిగా జరిగేది ఏంటంటే, మన పరివర్తన జరగాలి. ఆరాధనలో రూపాంతరం జరగాలి. నాలో ఉన్న కల్మషం తొలగిపోవాలి. నాలో ఉన్న పాపపు తలంపులు తొలగిపోవాలి. నాలో ఉన్న చేదు తొలగిపోవాలి. నాలో ఉన్న విద్వేషం తొలగిపోవాలి. ఇతర వ్యక్తితో నాకున్న అసూయ తొలగిపోవాలి. ఆరాధనలో నేను మార్పు చెందాలి. దేవుని మనస్సుకు అనురూపమైన భావం కలిగి ఆరాధన నుంచి నేను లేవాలి. ఆరాధనలో దేవుని ప్రసన్నత పొందని వాడు కాయిన్ తన సొంత సహోదరుడైన హేబేలును చంపేశాడు. ఆరాధనకు మనం వచ్చినప్పుడు ఈ 6 విషయాలు మన జీవితంలో జరగాల్సినటువంటి అవసరత ఉంది. మన దేవుని ఆరాధించడానికి కూడి వచ్చుచున్నప్పుడు నిర్మల హృదయముతో మనం కూడి రావాలి. దేవుని మహిమపరచుచున్నప్పుడు పరిశుద్ధత మనలో ఉండాలి. ఆరాధనలో టీచింగ్ మర్చిపోవద్దు. ఆరాధనలో సహవాసం మర్చిపోవద్దు. ఆరాధనలో ప్రార్థన మర్చిపోవద్దు. ఆరాధనలో స్తుతి చెల్లించడం మర్చిపోవద్దు. ఆరాధనలో పరివర్తన జరగాలి అనే విషయం మర్చిపోవద్దు. నీ కుటుంబానికి మీ ఆరాధన ద్వారా అద్భుతమైన కార్యము జరగవలసినదే. ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధానంలో మన హృదయాలను సమర్పిద్దాం. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు, ఈ దినం మనం విన్న వాక్యం మన జీవితాన్ని రూపాంతరపరచినట్లు మనల్ని సమర్పిద్దాం. ప్రభువా, నీ చిత్తం నా జీవితంలో నెరవేరడానికి సంపూర్ణంగా నన్ను సమర్పిస్తున్నాను అనేటువంటి ఒక తీర్మానంతో ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం సమర్పిద్దామండి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాద సన్నిధికి మేము కుటుంబంగా వచ్చి ఉన్నాం. అనేక కుటుంబాలలో ఉండి ఈ వాక్యాన్ని మేము విన్నాం. ప్రభువా, మా జీవితం నీకు మహిమార్థంగా ఉండాలి. అదేవిధంగా మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండడానికి మమ్మల్ని మీ కృపతో నింపుమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మేమందరం కూడి వచ్చిన స్థలమే ఆరాధన స్థలం. అక్కడ మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. ప్రత్యేకంగా మా సంఘము అనగా అక్కడ టీచింగ్ ఉండాలి, ప్రతిరోజు వాక్య పఠనం ఉండాలి అని నువ్వు అన్నావు. అందుకే ప్రభువా, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవ్రీ డే మేము నీ వాక్యమును ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిదినం సహవాసం ఉండాలని మీరు తెలియపరిచారు. ప్రతిదినం ప్రార్థన ఉండాలని మీరు తెలియపరిచారు. ప్రతిదినం స్తుతి చెల్లించాలని మీరు తెలియపరిచారు. ప్రభువా, ప్రతిదినం మార్పు చెందాలని మీరు తెలియపరిచారు. మాలో ఉన్న కుయుక్తి, అసూయ ఇవన్నీ కరిగిపోవాలి. ప్రభువా, మేము నిర్మల మనసాక్షితో ప్రతి ఒక్కరిని ప్రేమించు వారిగా, గౌరవించు వారిగా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఈ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, మీ దీవెనలతో నీ బిడ్డలను నడిపించి నువ్వు మహిమ పొందమని, అద్భుతమైన నీ కృపలతో మమ్మల్ని నడిపించమని, దీవెనలు ఆశీర్వాదములు ధారాళంగా మాకు దయచేయమని, ఈరోజు మేము విన్న వాక్యం మా జీవితాన్ని కంప్లీట్గా మార్చివేసినట్లు అద్భుతమైన కృపలతో మమ్మల్ని నింపుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన కోయర్ వారు పాడినటువంటి ఒక ప్రత్యేకమైన కీర్తన మనం ఇప్పుడు విందాము. ఈ సమయంలో మీరు ఎవరైనా ప్రభు పరిచర్య కొరకైనా మీ అర్పణలు అర్పించాలి అని అనుకున్నట్లయితే ఇది మీకున్నటువంటి ఆపర్చునిటీ. మీరు దేవుని మహిమార్థంగా మీ యొక్క ఆన్లైన్ ఆఫరింగ్స్ మీరు వేసుకోవచ్చు. ప్రభు మీకు శక్తి సామర్థ్యం ఇచ్చినట్లయితే, మీరు దీనస్థితిలో ఉన్నారు అంటే
మీరు దాని గురించి కలత చెందాల్సిన అవసరం లేదు. ప్రభు అందరి హృదయం ఎరిగిన వాడు, ప్రతి ఒక్కరికి తను కృప అనుగ్రహిస్తారు. మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. నో, ఇది దేవుని సొమ్ము, ఇది నేను దేవునికి అర్పణ చేస్తాను అనుకుంటున్న వారికి ఆన్లైన్లో చేయొచ్చు, లేదా ఒక కవర్ తీసుకొని మీ అర్పణలు అందులో పెట్టి మీరు డేట్ వేసి మేము ప్రార్థన చేస్తున్న సమయంలో చేతులుంచి ప్రార్థన చేసి పక్కకు పెట్టుకోండి. ఏ రోజైతే ఈ సమస్యలు తీరుతుందో అప్పుడు మీరందరూ దేవుని సొమ్మును దేవుని మందిరానికి తీసుకొని రావచ్చు. దేవుని పరిచర్యలో ప్రభు మన గురించి ఆశించిన తన ప్రణాళిక అంతా నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధారాళమైన దీవెనలతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. స్తుతి సింహాసనాసీనుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్నా హోసన్నా హోసన్నా. శతకోటి రాగాలతో, కోటి గంటాలతో, శతకోటి రాగాలతో నీ నామమే నే పాడెదన్, నీ నామమే నే పాడెదన్. Bye.
ఈ వారములో జరుగుతున్న బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీస్ మీకు తెలియపరచడానికి ఆశిస్తున్నాం. ఈరోజు అనగా 26వ తారీఖు మహేంద్రదేవ్ నోముల తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 27వ తారీఖు బొజ్జ శ్రీమతి రేవతి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 27కు గజ్జల షారోన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 28కు మడిపెల్లి ఇమాన్యుయల్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 29కు సింగవరం దయమణి తన యొక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మరియు 29కు వీర స్టీఫెన్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 30కు టి జెనిఫా బ్లస్సీ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 30కు పోలూరు సూరజ్ సభాపతి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మే 1కు కే కుసుమకుమారి తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మే 1కు పి శివనారాయణ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మే 2కు ఎం ఆదిత్య తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. మే 2కు జి ఫనీ సుధాగర్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారు దామర సతీష్ 29వ తారీఖు మా మంచుల అండ్ సతీష్ వారు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ ప్రసన్న కుమారి అండ్ హెన్రీ శాంసన్ వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ 29వ తారీఖు సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా టి రామ్చందర్ అండ్ లావణ్య వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. ముగ్గురు ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. సతీష్ దామర అండ్ మంచుల మరియు ప్రసన్న కుమారి హెన్రీ శాంసన్ మరియు రామ్చందర్ తంగలపల్లి అండ్ లావణ్య వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. వీరి కోసం మనం ప్రార్థన చేద్దాం. అర్పించిన అర్పణల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ వారంలో జరగబోతున్న బైబిల్ స్టడీ కొరకు, ఈ వారంలో జరుగుతున్న ప్రతి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చక్కగా దేవుడు జరిగించినట్లు మనమందరం కలిసి ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధానంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, నీ సహాయం, మీ దీవెనలు మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మహేందర్ దేవ్ కొరకు, సిస్టర్ దేవతి కొరకు, షారోన్ కొరకు, ఇమానుయల్ గారి కొరకు, దయామణి కొరకు, స్టీఫెన్ కొరకు మరియు జెనిఫా బ్లస్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సూరజ్ సభాపతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుసుమ కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శివనారాయణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదిత్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఫనీ సుధాగర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలకందరికీ నీ కృప అనుగ్రహించండి. అదేవిధంగా మా ప్రభువ, ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న సతీష్ అండ్ మంజుల వారిని ఆశీర్వదించండి. ప్రసన్న కుమారి అండ్ హెన్రీ శాంసన్ను దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ప్రత్యేకంగా రామ్చందర్ కొరకు, లావణ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు చేస్తున్న మేలులు, ఉపకారములు అన్నిటిని బట్టి నీకు వందనాలు. కృపలతో నింపుమని ఈ దినమందు అర్పణలు అర్పించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఉత్తమమైన కార్యం కొరకు నీ సంఘం ఆ ధనమును వినియోగించును గనక వారందరూ కూడా టెలివిజన్ పరిచర్య కొరకు మరియు తండ్రి నిరుపేదలైన దైవ సేవకులకు సహాయం చేయుట కొరకు వారందరూ మంచి మనసుతో సహకరించినట్లు కృప చూపుమని మీ ఆదరణ, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు, ధారాళమైన కృపలను వారికి అనుగ్రహించి మీ నామమును ఘనపరచమని, సమాధానము సమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయమని, ధారాళమైన కృపలతో వారిని నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, ప్రత్యేకంగా ఈ వారమంతా క్షేమం అనుగ్రహించండి. భయంకరమైన మహామారి మా రాష్ట్రాలను, మా పట్టణాలను, మా గ్రామాలను, మా కుటుంబాలను ప్రభువా చూడకుండా వాటిని దూరముంచమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు అని చెప్పిన నీ అమూల్యమైన వాక్యమును మేము హత్తుకొని నడవడానికి సహాయం చేయమని ప్రభువా, ప్రపంచ దేశాలలో కన్నీలు మున్నీలైన కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కరుణించు ప్రభువా.
ప్రతి ఒక్కరి పాపాలను క్షమించు ప్రభువా. నీ పవిత్ర రక్తములో ప్రతి ఒక్కరిని కడుగు ప్రభువా. కృప ద్వారా ఆదరించుమని, ఆశీర్వదించుమని, ఈ వాక్యాన్ని లైవ్గా వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరచుమని, కృప చూపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.